పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చినాక మనం ఏం చేయబోతామన్న సంగతి మీ అందరికీ తెలుసుంటే మీరు నలుగురికి చెప్పగలుగుతారు, అంతే కదా. మనం ఏం చేయబోతా ఉన్నామన్న సంగతి మీ అందరికీ తెలుసా? టీవీలు బాగా చూస్తానరా, పేపర్లు బాగా చదువుతానరా, బాగా చూస్తానరా? అదైతే చెప్పండి, చెప్పండి, అడిగితే చెప్పండి. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరండి నన్ను బడికి పంపిస్తే బడికి పంపించినందుకు మన ప్రభుత్వంలో మనం ఏం చేస్తామో చెప్పండి. అయితే మీకు తెలిసింటే చెప్పండి, చెప్పండి, చెప్పండి. నువ్వు బాగా విను, అయితే బాగా విను, బాగా విను. మన ప్రభుత్వం వస్తానే మన చిట్టి పిల్లలను మనం బడికి పంపిస్తే తల్లులు బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. ఎందుకో తెలుసా? పిల్లల్ని బడికి పంపిస్తే తల్లులకు 15,000 ఇచ్చేది ఎందుకో తెలుసా? రేపొద్దున ఈ పిల్లోడు డాక్టర్ కావాలా, ఈ పిల్లోడు రేపొద్దున ఇంజనీర్ కావాలా, ఈ తల్లి ఉంది కదా, ఈ తల్లి రేపొద్దున డాక్టర్ కావాలా. అప్పుడే మన బతుకులు మారుతాయి. ఈ చిట్టి తండ్రి కాదు కదా, ఈ చిట్టి తండ్రి రేపొద్దున ఇంజనీర్ కాకపోతే మన బతుకులు మారు. అందుకనే తల్లులు పిల్లల్ని బడికి పంపిస్తే బడికి పంపించినందుకు మన ప్రభుత్వం వస్తానే అందరూ చెప్పలే, అందరికీ చెప్తున్నా. ఇప్పుడు అందరికి చెప్పు, నా మనవడు అధికారంలోకి వస్తానే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికీ చెప్పు, ఇను నా మనవడు మా ప్రభుత్వం వచ్చినాక దేవుని దయ వల్ల నా మనవడు ముఖ్యమంత్రి అవుతాడు, అయినాక పెన్షన్ 2,000 చేస్తాడని చెప్పి ప్రతి అవ్వ చెప్పాలా. ఏమి వా చెప్పాలా? అతనే అందరికీ చెప్పు. పెన్షన్ వయసు కూడా 45 ఏళ్ళకి తగ్గిస్తాం. 40 ఏళ్ళకి తగ్గిస్తే ఈ అమ్మకు పెన్షన్ వస్తుంది, ఈ అమ్మకు పెన్షన్ వస్తుంది, ఈ అమ్మకు పెన్షన్ వస్తుంది, ఈ అమ్మకు పెన్షన్ వస్తుంది, ఈ అమ్మకు పెన్షన్ వస్తుంది. 45 ఏళ్ళకే పెన్షన్ వయసు తగ్గిస్తే చాలా మందికి ఆ అమ్మకు పెన్షన్ వస్తుంది, అందరికీ పెన్షన్ వస్తాయి. ఇవన్నీ అందరికి చెప్పాలా. అట్లనే అంత పొదుపు సంఘాల్లో ఉండారా లేదా? మరి చంద్రబాబు బాబు మోసం చేసినాడా లేదా? చేశాడా లేదా? చేశాడు కదా. ఇరండి. వల్ల మనందరి ప్రభుత్వం వచ్చినాక పొదుపు సంఘాల్లో మీకు ఎంతైతే అప్పులు ఉంటాయో ఆ అప్పులన్నీ కూడా ఎలక్షన్ నాటి వరకు మీకు ఎంతైతే అప్పులు ఉంటాయో ఆ మొత్తం అప్పంతా 4 దఫాలుగా మీ చేతికే ఇస్తా, బ్యాంకులకి మీకే ఇస్తా. ఆ డబ్బుతో మీరు ఏమైనా చేసుకోండి. అట్లనే మన 0 వడ్డీ కావాలన్నా వద్దా? కావాలి కదా. అందరికీ చెప్పండి. ఇప్పుడు 0 వడ్డీ మనకు రావడం లేదు కదా, ఏంటికి రావడం లేదని కూడా అందరికీ చెప్పండి. ఏంటికి రావడం లేదంటే మన తరపున వడ్డీ లెక్కలు ప్రభుత్వం అంటే చంద్రబాబు బ్యాంకులు కట్టాలా, కడితేనే కానీ బ్యాంకులు వడ్డీ లేకుండా మనకి ఇచ్చేది. కాబట్టి బ్యాంకులు మీకు వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడం. మనం వచ్చినాక మన ప్రభుత్వం వచ్చినాక మీకు ఇచ్చేది సపరేట్ గా ఇస్తూ మీ వడ్డీ లెక్కలు కూడా మన ప్రభుత్వం తరపున మనం కడతాం. కాబట్టి బ్యాంకులు మీకు వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తాయి. అప్పుడు 2 పనులు జరుగుతాయి. ఒక పక్క బ్యాంకులతో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ ఎన్నికలు అయిపోయినాక 2వ రోజు మాత్రం బ్యాంకు దగ్గరికి పోయి నాకు అప్పు ఎంత ఉందో రిసిప్ట్ ఇవ్వమని అడగండి. ఆ రిసిప్ట్ ఎంత అయితే ఇస్తాం. అప్పుడు 2 పనులు జరుగుతాయి. వడ్డీ లేకుండా డబ్బులు వస్తాయి, ఆ డబ్బు ఎంత అయితే ఉందో సపరేట్ గా మీ చేతికి ఇస్తాం. కాబట్టి దాంతో మీరు ఏదైనా బంగారు కొనుక్కోవచ్చు, ఇంకోటి కొనుక్కోవచ్చు. కాబట్టి అన్ని చెప్పాలా. అందరికీ చెప్పడమే కాకుండా దేవుగాలు కొట్టేవాళ్ళంటే ఇంకా ఎక్కువ కొట్టాలా. మన దేవుంటే దండి కావాలా. మనం చంద్రబాబుతో కొట్టాడుతున్నాం, రాక్షసులతో కొట్టాడుతున్నాం. కాబట్టి మనం దేవుళ్ళ దండి కావాలా, గట్టి ముక్కలు.